Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, first of all, for the first time I think, we are thanking you for your prayers for this ministry of the morning meditations. మొదటిసారిగా మరి మీకు నా కృతజ్ఞతలు. ఈ ఉదయకాలపు ధ్యానముల కొరకై మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు. Almost for the last 2.5 years, we are continuing this by the grace of God and by your prayers. దాదాపు గడిచిన 2.5 సంవత్సరాలుగా దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క సహాయాన్ని బట్టి ఈ ఉదయకాల ధ్యానాలను కొనసాగించగలుగుతున్నాం. We will be going to so many places for different kinds of meetings. మరి వేరు వేరు రకాల కూడికలు పరిచర్యలకి అనేక ప్రాంతాలకి వెళ్తున్నాం. So many scores of people, they will be meeting us and they are sharing how they are blessed by these meditations. ఎంతో మంది మమ్మల్ని కలుసుకొని ఏ విధంగా వారు ఈ ఉదయకాల ధ్యానాలు ఈ పరిచర్య ద్వారా మేలు పొందుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, మాతో పంచుకుంటున్నారు. Our hearts are filled with joy and thanksgiving because God is using us, unprofitable servants, for this ministry. నిష్ప్రయోజకులమైన దాసులమైన మమ్మల్ని దేవుడు ఈ పరిచర్య నిమిత్తమై ఈ పరిచర్యలో వాడుకుంటున్న కారణాన్ని బట్టి మా హృదయాలు నిజంగా ఎంతో సంతోషంతో నిండున్నాయి. Nearly more than 80,000 subscribers are there for Hebron Headquarters channel. హెబ్రోన్ హెడ్ క్వార్టర్ యూట్యూబ్ ఛానల్కి ఇంచుమించుగా 80,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. And approximately 12,000 subscribers are there to my own channel, that is John Victor Hebron. అదే రీతిగా సహోదరి ఛానల్లో జాన్ విక్టర్ హెబ్రోన్ అనే ఛానల్లో కూడా దాదాపుగా 12,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. And as per the information we are receiving when we meet the people, approximately 35 to 40,000 people, they are hearing these messages partially or completely. ప్రజల్ని మేము కలుసుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా చెప్పిన మాటల ప్రకారంగా ప్రతిరోజు కూడా ఇంచుమించు 30 నుండి 40,000 మంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ ఉదయకాల ధ్యానాలు వింటున్నారు అని చెప్తున్నారు. Because many of you are sending the message to your personal groups. ఎందుకంటే మీలో చాలా మంది ఈ ఉదయకాల ధ్యానాలని పర్సనల్ గ్రూప్స్లో కూడా మీరు దాన్ని షేర్ చేస్తూ ఉన్నారు. In some of the villages, as they are preaching the gospel in the morning hours, they are connecting this message to the mic system of their village. కొన్ని గ్రామాల్లో ఉదయమే వారు మైక్ ద్వారా సువార్తని వారు అందిస్తున్న క్రమంలోనే ఈ ఉదయకాల ధ్యానాలను కూడా మైక్ ద్వారా వాటిని ప్రసారం చేస్తా ఉన్నారు. Thank you for your desire. Thank you for your desire to preach the gospel even in the remote areas, and you are doing your part. మారుమూల ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించాలన్నటువంటి ఆశను బట్టి మీకెంతో కృతజ్ఞులము. మీరు కూడా ఈ సువార్త ప్రకటనలో మీరును భాగమై ఉన్నందుకై ఎంతో సంతోషిస్తున్నాం. Undoubtedly from 35 to 40 countries they are hearing these morning meditations. నిస్సందేహంగా 35-40 దేశాల నుండి ఈ ఉదయకాల ధ్యానాలని వింటా ఉన్నారు. Many people from different countries, they are phoning to me personally. చాలా మంది వేరు వేరు దేశాల నుండి కూడా మరి ఫోన్ చేస్తూ ఉన్నారు. As the age is advancing, it is becoming difficult. వయసు పైబడుతున్న కొలది ఈ కొంచెము కష్టంగానే ఉంటుంది. Approximately I am almost completing 64 now. ఇప్పుడు ఇంచుమించు అన్న మాటకు వస్తే 64 సంవత్సరాలని ముగించుకున్నారు. Other also brother Timothy, he is 52. నా మటు కూడా వస్తే 52 సంవత్సరాలు ఇప్పుడు. And last year he suffered a major heart attack. పోయిన సంవత్సరము నాకు చాలా పెద్ద మరి గుండెపోటుతో కూడా నేను బాధపడ్డాను. 2 stents were there. 2 స్టంట్లు కూడా పెట్టినారు. But in spite of that, your prayers are more desirable, and because of the prayers we are able to continue, and Hebron is giving wonderful support for this. ఎన్ని ఉన్నా కానీ మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి హెబ్రోన్ వారు కూడా చక్కగా ఆదరిస్తున్న కారణాన్ని బట్టి ఈ పరిచర్యని కొనసాగించగలుగుతా ఉన్నాం. దేవునికి ఎంతో వందనస్తులం. Not only we too, many people are working behind the curtain. మేమిద్దరము మాత్రమే కాదు, తెర వెనుక నుండి ఎంతో మంది శ్రమ పడతా ఉన్నారు. To record them, the sound system, the camera, and finally editing, uploading and scheduling. These are so many things, many brothers and sisters, they are helping. ఈ ఉదయకాల ధ్యానాల వెనకాల ఎంతో ప్రయాసం, ఎంతో శ్రమ. రికార్డింగ్ చేసే సహోదరులు కానీ, కెమెరా ఆపరేట్ చేసే సహోదరులు,
ఎడిట్ చేసే విషయంలో కానీ అప్లోడ్ చేసే విషయంలో అందరికీ కూడా వీటిని ప్రసారం చేసే విషయంలో సహోదరులు ఎంతో They ప్రయాసపడుతున్నారు. are doing this ministry in addition to their regular ministries. వారికి ఉన్నటువంటి అనుదిన పరిచర్యకి అదనంగా ఈ ప్రయాసంతో కూడిన పరిచర్య కూడా వాళ్ళు చేస్తున్నారు. But we know our labor in the Lord is not in vain. అయితే మనం ఎరుగుదాం, ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థం కాదు. Thank you so much for your prayers. మీ ప్రార్థనకి మీకు ఎంతో కృతజ్ఞతలు. Yeah, I am telling you, it is difficult, becoming difficult to prepare each message. It is taking nearly approximately 4 hours. ఒక్కొక్క వర్తమానం సిద్ధపరచడానికి ఇంచుమించుగా కనీసం 4 గంటలైనా పడుతుంది కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది. It is maybe earlier it was around 12 to 15 minutes broadcasting each language 7-8 minutes, but now the span is increased. Now it is around 20 to 30 minutes the messages. ఇంతకు ముందు అయితే 12 నుండి 15 నిమిషాల లోపు ఉండేది. ఒక 7 నిమిషాలు ఇంగ్లీష్లోను, ఒక 7 నిమిషాలు తెలుగులో, అట్లా 2 భాషల్లో కలిపి ఒక 15 నిమిషాల దాకా అయ్యేది. మరి ఇప్పుడైతే దాదాపుగా అరగంట సేపు ఈ వర్తమానం కొంచెం పొడిగించబడింది కూడా, కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. Yeah, the reason is some people said they requested, brother, it should be 5 minutes or 6 minutes. How nice it would be. కొంతమంది ఏమంటున్నారంటే, అన్న మరి ఒక 5 లేదా 6 నిమిషాల వరకు ఉంటే ఇది చాలా బాగుంటుంది కదా అన్నారు. But many people they requested for more time. అది చాలా మంది మనవి చేసిన ప్రకారం అన్న ఎక్కువ సమయం ఉంటేనే బాగుంటుంది అంటున్నారు మరికొంతమంది. And because though we cannot hear the whole message in the morning, anyhow it is recorded during the daytime, we can hear sometime or other. So complete message is always better. ఈ వర్తమానం అంతా కూడా ఉదయకాలమే మనకు వీలు కాకపోయినా వినడానికి అది ఎట్లాగో రికార్డ్ చేయబడి ఉంటుంది కాబట్టి దినమంతట్లో కూడా మనకు తీరుకున్న సమయాల్లో కూడా వినొచ్చు, ఆ సౌకర్యం ఉంది దానికి. So brothers and sisters, కాబట్టి సహోదరి సోదరులారా, we are having our own ailments because of the age. ఈ వయసు కారణంగా మాకున్నటువంటి బలహీనతలు చాలా ఉన్నాయి. But at the same, and many more meetings are there every week. అంతేకాకుండా ప్రతి వారం కూడా ఎన్నో మీటింగ్లు ఉంటున్నాయి. But your prayers are being answered and God is helping us. అయితే మీ ప్రార్థనలకి జవాబుగా దేవుడు జవాబిస్తున్నాడు, దేవుడు సహాయం కూడా చేస్తున్నాడు. Continue to pray for us. We are in touch with your prayers. కాబట్టి దయచేసి ఎడతేయక మా కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. మీ ప్రార్థన తాకిడిలో మేము ఉంటాం. So that God may help us to continue in the coming days also. తద్వారా రాబో దినాల్లో కూడా ఈ పరిచయాన్ని కొనసాగించబడటకు దేవుడు సహాయం చేయలాగిన. Somehow God has put a little burden. That's why I just am thanking you. ఈ ఉదయకాలం దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ఈ విషయాలు నేను మీతో పంచుకున్నాను. మీకు అందరికీ నా కృతజ్ఞతలు. If your friends have not or other believers have not subscribed, encourage them to subscribe to Hebron Headquarters channel. మీ ఫ్రెండ్స్ కానీ మీకు పరిచయస్తులు కానీ ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళైతే హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని మీరు చెప్పవచ్చు. Not only morning meditations, all the programs, all the messages from Hebron pulpit, yes, they are being broadcasted, they can be benefited. ఈ ఉదయకాలపు ధ్యానాలు మాత్రమే కాకుండా హెబ్రోన్ నుండి హెర్మోన్ నుండి విడుదలవుతున్నటువంటి వర్తమానాలు ఇంకా ఇతర కార్యక్రమాలు ఇవన్నీ కూడా వీటిలో వీక్షించవచ్చు. Also you can encourage them to subscribe to my channel also, that is John Victor Hebron. అలాగే సహోదరుని ఛానల్ కూడా జాన్ విక్టర్ హెబ్రోన్ అనే యూట్యూబ్ ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. Not only these morning meditations, the messages what I am sharing in various places, they are also uploaded for the benefit of our brothers and sisters. ఉదయకాలపు ధ్యానాలు మాత్రమే కాకుండా ఆయా ప్రాంతాల్లో మరి పంచుకున్నటువంటి వర్తమానాలు ఇవి కూడా ఆ ఛానల్లో ఉంటాయి. మన సహోదరులు ఇతరులు కూడా మేలు పొందులాగిన ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. Because I am here at Hebron, to some extent helping in the youth ministry almost for the last 40 years. మరి సహోదరు మరి హెబ్రోన్లోనే దాదాపు 40 సంవత్సరాలుగా ముఖ్యంగా యవనస్తుల పరిచర్య మధ్య మరి ఎంతో తోడ్పాటుగా ఉంటున్నారు. So some of the questions, the clarification related to the young people, they are also uploaded in my channel. యవనస్తులకి సంబంధించి వాళ్ళకు వచ్చేటువంటి కొన్ని ప్రశ్నలకి జవాబులు కూడా సహోదరుని యొక్క ఛానల్లో అవి కూడా రికార్డ్ చేసి అప్లోడ్ చేయబడి ఉన్నాయి. So you can subscribe to John Victor Hebron also. కాబట్టి జాన్ విక్టర్ హెబ్రోన్ అనే యూట్యూబ్ ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. Sorry to take your time this morning, but anyhow, the God has burdened me to thank you for what all you are praying for. ఉదయకాలము మీ సమయాన్ని నేను కొంత ఎక్కువ తీసుకున్నాను, చింతిస్తున్నాను దాని గురించి. అయితే దేవుడు నాకు ఇచ్చిన ఈ భారాన్ని బట్టి ఈ ఉదయకాలం నేను మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. Coming to today's verse for our meditation, మరి నేటి దిన మన ధ్యానం దగ్గరికి వస్తే, and it is taken from Psalm 99 verse 1.
99వ కీర్తనలో నుండి మొదటి వచనం నుండి తీసుకొనబడింది. The Lord reigneth, let the people tremble. He sitteth between the cherubims, let the earth be moved. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. Psalm 99 can be outlined into 3 sections. 99వ కీర్తనని మనం 3 భాగాలుగా దాన్ని విభజించుకొని చూడొచ్చు. First, we need to take a look up at God in all his glory and grandeur. మొదటిదిగా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వైభవం వైపుగా పై దిశకి మనం చూడొచ్చు. That is, look up. అనగా పైకి చూచుట. Secondly, the psalmist takes a look back at his activity in the history. రెండోది, చరిత్రలో దేవుడు జరిగించిన కార్యాల వైపుగా వెనక్కి తిరిగి చూడుట. And finally, the psalm exhorts us to take a look in, that is, at our heart's relationship to the Lord. చివరికి మన హృదయాలు దేవునితో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో అని మన అంతరంగంలో చూసుకునే విషయం. During the day, you can meditate all these 3 sections. దినమంతటిలో కూడా ఈ 3 భాగాలని మీరు ధ్యానం చేయండి. Look up at the glory of God. దేవుని మహిమని, పైకి దేవుని మహిమను చూచుట. Look back at the history. చరిత్రలోనికి అంటే వెనక తిరిగి చూచుట. And look in an introspection into your heart relationship with God. లోపలికి చూచుట అంటే దేవునితో మన సంబంధం ఎలా ఉందో మన హృదయాన్ని మనం చూచుట. So in the light of Psalm 99, you can see all these 3 things. 99వ కీర్తన యొక్క వెలుగులో ఈ 3 సంగతులను కూడా మీరు ధ్యానం చేయండి. But this morning, in the limited time, we may not be able to see all the 3 things. అయితే ఉదయకాలం అనుకున్న ఈ కొద్దిపాటి సమయంలో ఈ 3 సంగతులను కూడా మనం ధ్యానం చేయలేము. But we will see the first one. అయితే మొదటి మాటని మనం ధ్యానం చేద్దాం. A look up. పైకి చూచుట. Why the first one? ఎందుకని మొదటి మాటే? Because the verse for our meditation falls into the first group. ఎందుకంటే మన ధ్యానం కొరకైనటువంటి ఆ భాగము ఈ వచనంలో ఉంది కాబట్టి. So let us see the first 3 verses. ఈ మొదటి 3 వచనాలను మనం చదువుకుందాం. So let us take a look up. కాబట్టి పైకి చూచుట, దాని మీద మనం మనసు పెడదాం. As I read this passage of the scriptures, ఈ లేఖన భాగాలను చదువుతుండగా I was reminded of the prophet's vision of God in Isaiah 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోని ప్రవక్త దేవుని యొక్క దర్శనం గురించిన ఆ సంగతి నాకు జ్ఞాపకం వస్తుంది. In the year of King Uzziah's death, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున Isaiah reports a vision of God on a grand scale. యెషయా దేవుని యొక్క దర్శనం ఎంతో వైభవోపేతమైనటువంటి ఆ దర్శనాన్ని చూశాడు. The Lord was exalted and he was lifted up. దేవుడు మహోన్నతుడుగాను, ఆయన హెచ్చించబడిన వాడుగా ఉన్నాడు. The train of his robe filled the temple. కాబట్టి ఆయన ఒక వస్త్రపు చెంగులు దేవాలయమును నిండి ఉన్నాయి. And creatures were flying about calling, holy, holy, holy. The whole earth is full of his glory. కెరూబులేమో వారు పరిశుద్ధుడు, 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 భూలోకమంతయు కూడా దేవుని మహిమతో నిండి ఉంది అని ప్రతిగానాలు చేస్తున్నారు. Isaiah's vision of God, as well as this description of the Lord in Psalm 99, యెషయా చూసినటువంటి ఆ దేవుని దర్శనము, అలాగే 99వ కీర్తనలో రాయబడిన ఈ సంగతులు, it is the one that makes some people quite uncomfortable. ఇది కొంతమందికి అదంత అసౌకర్యాన్ని కల్పించేదిగా ఉండొచ్చు. This is an image of an exalted, omnipotent monarch lording over his trembling subjects. ఇది ఆయన ఎంతో మనల్ని వణికింపజేసే విషయాల మాటకు వస్తే ఆ దేవుడు ఆయన మహోన్నతుడు, ఆయన ప్రభుత్వం చేయవాడుగా కనబడుతున్నాడు. And he is trembling as a monarch, his subjects, his children. ఆయన పిల్లలైనటువంటి వారేమో ఆయనను చూసి, ఆయన ప్రభువుగా ఆయనను చూసినప్పుడు భయపడుతూ వణుకుతున్న దృశ్యంగా ఉంది. This is a distressing view of God for many people. అనేక మందికి ఇది మరి కొంచెం బాధ కలిగించేదిగా ఉంటుంది. We talk about democracy. చూడండి, మనము ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటాం. Remember, God's kingdom is not a democracy. గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యం అనేది ప్రజాస్వామ్యం లాంటిది కానే కాదు. We serve a benevolent dictator. Benevolent means a loving dictator. చూడండి, మనం ఎంతో దయగలవాడు, ప్రేమ గలవాడు, అలాంటి ఒక నియంత, ఆయనని మనం సేవిస్తున్నాం. He is a dictator, no doubt he is a God. ఆయన నియంతే, ఏ అనుమానం లేదు, ఆయన దేవుడు. ఆయన because he knew the future. ఎందుకంటే భవిష్యత్ అంతా కూడా ఆయన ఎరిగినవాడు. We do not know the future. మనకి భవిష్యత్ తెలియదు. That's why we will try to do the things as we like. అందుకనే ఇప్పుడు మనం మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు చేయాలనుకుంటాం. So he dictates us in the right path because he knew the future. కాబట్టి ఆయన భవిష్యత్ ఎరిగినవాడు కాబట్టి సరి అయిన మార్గంలో నడవడానికి నిర్దేశిస్తూ ఉంటాడు ఆయన. Because he dictates, he is called a dictator. ఆయన మనల్ని నిర్దేశిస్తున్నాడు కాబట్టి ఆయన నియంతగా పిలువబడతాడు.
beauty is he is a benevolent dictator. ఇక్కడ ఉన్నటువంటి సౌందర్యం ఏమిటి, రమ్యత ఏమిటిది అంటే ఎంతో ప్రేమ గలవాడు, ఎంతో దయ చూపించేటువంటి నీ అంత. So there is no majority rule in God's kingdom. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో ఎక్కువ శాతంగా పరిపాలన అలాంటిది కాదు. ఎక్కువ మంది ఏది చెప్తారో ఆ మాట కాదు. అంటే ఎక్కువ మంది ఏది చెప్తారో ఆ మాటే చెల్లడం అనేది కాదు. Only the law is his law. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రం, చట్టం, ధర్మశాస్త్రం మాత్రమే. Whatever he says, that is final. ఆయన చెప్పింది అదే నియమం అంతే. Because majority are telling that is final. No, it is not right. చాలా మంది చెప్తున్నారు ఇదే బాగుంటుంది కదా అని, అట్లా మనం నిర్ణయించడానికి లేదు. Not knowing, they will tell many things. తెలియక ఎన్నో విషయాలు చెప్పొచ్చు. And we either submit to him or live our life under his judgment. There are only two options. చూడండి, రెండే విషయాలు ఇక్కడ. మనము ఆయనకు లోపరుచుకొని ఉండాలి, లేదా ఆయన తీర్పుకి మనం సహించాలి. We need this view of God. కాబట్టి ఇది దేవుని యొక్క ఈ దృష్టితో మనం చూడాలి. In today's society, నేటి దిన సమాజంలో it seems as though we have lost the fear. ఎట్లా ఉందంటే మనకు భయమే లేనట్టుగా ఉంటుంది. We have lost the reverential awe for God that once we had. ఒకప్పుడు మునుపున్నటువంటి ఆ భక్తి మర్యాద అవి లేవు ఇప్పుడు. Do you know how some people call? చూడండి, కొంతమంది ఎట్లా సంబోధిస్తారు, ఎట్లా పిలుస్తారు తెలుసా? Some Christians also often refer him as not even Jesus, JC. కొంతమంది క్రైస్తవులు చూడండి కనీసం యేసు అని కూడా సరిగ్గా పలకడం లేదు, జెస్సు అంటున్నారు. See, Jesus. యేసు, జీసస్. Hey, is he your friend? అంటే ఆయన నీకు ఏమైనా ఫ్రెండా? He is the Lord. ఆయన ప్రభు. ఆయన How irrespectfully we call him. ఎంత అమర్యాదగా ఆయనను మనం పిలుస్తాం. It is always better to address him as much as possible as Lord Jesus Christ. ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు అని పలకడం అనేది మంచిది. Oh, some people they talk as if he is their friend upstairs. కొంతమంది అయితే ఆయన ఎక్కడో వాళ్ళ ఇంటి పైన ఉన్న వాళ్ళకు తెలిసిన ఫ్రెండ్ లాగా అట్లా మాట్లాడతారు. జేసీ అంటారు. Is it right? అది సరైందేనా? So from time to time it is good to be reminded of the awesome, exalted, omnipotent God we serve. కాబట్టి పదే పదే మనము ఆయన ఎంతో హెచ్చించబడిన, ఎంతో ఘనుడైన ఆయన గొప్ప దేవుడిగా మనం ఆయన సేవిస్తున్నాం అని మనం చెప్పాలి. This is actually a comforting image to those of us who know his nature. ఆయన ఒక స్వభావము ఎరిగిన వారికైతే వాస్తవంగా ఇది ఎంతో ఆదరించేటువంటి సందర్భం. We understand that the first part of the blessing we learned as a child. చూడండి, ఇక్కడ ఈ ఆశీర్వాదంలోని మొదటి భాగంగా మనం as children also we learned so many things about him. పిల్లలుగా కూడా మన పిల్లల వల్లే కూడా ఆయనను గురించి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. childhood మన చిన్నతనంలో we were taught God is great, God is good. దేవుడు గొప్పవాడు, దేవుడు దయగల, ఇలాంటివన్నీ మనకు నేర్పించారు. This is actually a true statement about the nature of God. ఇది నిజంగానే దేవుని యొక్క నిజ స్వరూప నైజం గురించిన సత్యం అది. Since God is so great, దేవుడు అంత గొప్పవాడు కాబట్టి, are not you glad such a great God is also a good God? అంత గొప్ప దేవుడే కానీ ఆయన మంచి దేవుడు కూడా. ఇది నీకు సంతోషం కదా? He can do whatever he likes, yet he loves us, consults us. ఆయన ఏది చేయాలనుకుంటే అది చేయగలడు, అయినా కానీ ఆయన ప్రేమ చూడండి మనల్ని సంప్రదిస్తూ ఉంటాడు. We must able to spell an hearty amen at this point of in this message. కాబట్టి ఈ వర్తమానంలో మనం హృదయపూర్వకంగా ఆయన చెప్పిన మాటకి అవును ఆమేన్ అని చెప్పగలగాలి. If you see the first 3 verses of 99th Psalm, 99వ కీర్తనలోని మొదటి 3 వచనాలను గమనిస్తే it records a distressing image. చూడండి, ఇక్కడ ఎంతో బాధ కలిగించేటువంటి ఆ రూపం, ఆ దృశ్యం కనబడుతుంది. However, to those who are living life outside of God's will, it is true. ఏదేమైనా కొంతమంది ఉన్నారు దేవుని చిత్తానికి వెలుపల జీవిస్తున్న వారి విషయంలో ఇది వాస్తవమే. Because it is a distressing image for them. ఎందుకని వారికైతే ఇది ఎంతో బాధ కలిగించే దృశ్యంగా ఉంది. This view of God may remind those who do not yet know Jesus Christ that they are fighting against the winner. కాబట్టి యేసుక్రీస్తును ఎరగని వారికి ఇంకా దీని గురించి వాళ్ళు ఈ పోరాటం చేసే వారి విషయానికి వచ్చినప్పుడు ఇది అట్లాగే కనబడతా ఉంది. See, Lord Jesus Christ is already winner. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జయశాలి. If you are talking anything against him, you are talking against the winner, victorious man. ఆయనకి విరోధంగాను ఏదైనా మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏమిటిది? జయశాలికి విరోధంగాను ప్రవర్తిస్తున్నావు. What does it mean? అంటే అర్థం ఏమిటి? You are standing on the losing side if you are talking against Jesus. అంటే యేసుకి విరోధంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఓటమి పాలైన స్థితిలో ఉండి మాట్లాడుతున్నావు. You have heard it is said that you plus God is the majority. చూడండి, నువ్వు విన్నావు కూడా, నీకు తెలుసు కూడా కదా, నీవు
దేవుడు ఉంటే మీరిద్దరు కలిస్తే అది కదా అందరికీ ఎక్కువ మంది అనేది. Is it not true? You are the majority, you are the winners, you are on the winning side. నువ్వే కదా గెలుపొందేవాడి, నీవే కదా ఎక్కువ శాతం అది నీ వైపే ఉంది కదా, సత్యం కదా. This statement is absolutely true. కాబట్టి ఈ మాట నిజంగా అది వాస్తవంగా I will సత్యమే. go one step further. ఇంకొక అడుగు నేను ముందుకు వెళ్తా. God is majority even with or without you. చూడండి, దేవుడు మాటకు వస్తే నువ్వు కలిసినా నువ్వు ఉన్నా లేకపోయినా ఎక్కువ శాతం అంటే ఆయనే. Actually, this is the key to an eternal abundant life in relationship to God. దేవునికి సంబంధించేది నిత్యమైనటువంటి ఆ రాజ్యానికి సంబంధించేది ఒక మూలం లాంటిది. He is the winner. ఆయనే విజయశాలి. We can never win against him. ఆయనకి విరోధంగా మనం ఎప్పుడు గెలవలేం. But we will always win if we surrender and go over on to his side. అయితే మనం ఆయనకి లోపరుచుకొని ఆయన పక్షముగా మనం ఉన్నట్లయితే ఎప్పటికీ కూడా మనం విజయశాలుగా ఉండగలం. You do this by receiving offer of life and forgiveness through Lord Jesus Christ, the God incarnate. అది ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి శరీరధారిగా వచ్చి నీ కొరకే తన ప్రాణాన్ని ఆయన అర్పించినాడు, తనకు తానుగా నీకు అప్పగించుకున్నాడు. ఇవి గ్రహించుట ద్వారా నువ్వు చేయగలవు. Those who have truly accepted him have never been disappointed. ఎవరైతే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించి ఉన్నారో వారి జీవితంలో ఎన్నడూ కూడా నిరాశ నిస్పృహ అనేది చెందరు. In 99:3 we can have a look up at God's name. 99వ కీర్తనలో 3వ వచనంలో మనము పైకి దేవుని నామము గురించి ఆ పైకి మనం చూడొచ్చు. What is written there? ఏమని రాయబడి ఉంది? Let them praise thy great and terrible name, for it is holy. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. Most of us do not know the importance that the name had in ancient days. మనలో చాలా మంది పురాతన దినాల్లో పేరుకున్నటువంటి ఆ ప్రాముఖ్యత ప్రాధాన్యత గురించి తెలియదు మనకి. Today a name to us is simply an identification or a label. ఈ రోజు అయితే ఆ పేరు అనేది మనకి ఎట్లా ఉందంటే అది ఏదో ఒక గుర్తింపు లాగానో ఒక లేబుల్ లాగే ఉంది అది. But in ancient Israel, కానీ ఆ పురాతన దినాల్లో ఆదిమ ఇశ్రాయేలీయుల కాలంలో the name meant so much more. పేరుకి ఎంత ప్రాముఖ్యత ఉండేది. All of the character of an individual is embodied in his name. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి గుణగణాలు Any individual. ఎవరికైనా కానీ వారి గుణ లక్షణాలన్నీ కూడా ఎవరి విషయంలో వారి పేరుని బట్టి మనకు అర్థమవుతుంది. So much so that if a person's life was changed so radically, ఇంకా so చెప్పాలి was their name. ఆ వ్యక్తి ఎంత ఎక్కువగా తన యొక్క ఆ నైజము వ్యక్తిత్వంలో ఆయన ఎదుగుతూ ఉంటాడు, తన పేరుని బట్టే తెలుస్తూ ఉంటుంది. See, Abraham means father. అబ్రాము అంటే తండ్రి. And Abraham means the father of many. అబ్రహాము అంటే అనేకులకు తండ్రి. So after his encounter with God, his name is changed. ఇక్కడ దేవునితో సంధింపు జరిగిన తర్వాత అతని పేరు మారింది. And Simon became Peter, a rock. సీమోను పేతురుగా పిలవబడు అంటే బండ అని. And that is after his confession of Jesus Christ as Lord. అది యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ఒప్పుకున్న తర్వాత జరిగినది. As children of God, దేవుని పిల్లలంగా. Yeah, in today's culture we won't give much importance to name. నేటి దిన సంప్రదాయ సమాజాల్లో మనం చూస్తున్నాము పేరుకి పెద్దగా ప్రాధాన్యత ఏమి ఇవ్వడం లేదు. Many of even Christians leaving their biblical names, they will be giving worldly names and they are just flowing according to the flood of this world. చాలా మంది క్రైస్తవులు కూడా వారి పిల్లలకి పేర్లు పెట్టే విషయానికి వచ్చినప్పుడు బైబిల్ పేర్లు కనబడడం లేదు, అన్ని లోక సంబంధమైనటువంటి లోక పోకడలతోనే పోతున్నారు. God has given them children. దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చినాడు. You have to give them God's names. మరి దైవికమైనటువంటి దేవుని పేర్లే కదా పెట్టాలి. Thousands of names are there in the Bible. బైబిల్ గ్రంథంలో వేలాది పేర్లు ఉన్నాయి. I am not criticizing those people who are giving worldly names, but అంటే what I am telling is my personal view is it is not good. బైబిల్ పేర్లు కాకుండా లోక సంబంధమైన పేర్లు ఎవరైతే వారి పిల్లలకు పెట్టుకున్నారో నేనేమి విమర్శించడం లేదు, తప్పుగా మాట్లాడడం లేదు, కానీ వ్యక్తిగతంగా నా దృష్టిలో నాకేమనిపిస్తుంది అంటే బైబిల్లో ఉన్న పేర్లు దేవుని గురించిన పేర్లు పెట్టడం మంచిది కదా. You are free to name your child whatever you like. మీ పిల్లలు మీకు నచ్చిన పేర్లు మీరు పెట్టుకోవచ్చు, I am not against it. కాబట్టి దానికి నేనేం వ్యతిరేకినేమి కాదు. But when you say children are the gift of God, it is always better to give God's books names. అయితే గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, పిల్లలు దేవుడిచ్చిన ఆశీర్వాదం అని చెప్తున్నావు కాబట్టి బైబిల్లో నుండి వాళ్ళ పేర్లు పెట్టడమే మంచిది కదా. In what situation God has given that child? నువ్వు ఏ పరిస్థితిలో ఉండగా దేవుడు ఆ బిడ్డని నీకు ఇచ్చాడు. See, Joseph, though he was in Egypt, he gave wonderful names based on the situation. Manasseh and Ephraim. See the meanings of those names. చూడండి, యోసేపు ఐగుప్తులో ఎంత కష్టకర పరిస్థితుల్లో ఉన్నా కానీ
ఇద్దరు పిల్లలకి ఎంత అద్భుతమైన చక్కని పేర్లు, దానికి ఎంతో అర్థంతో కూడిన పేర్లు పెట్టాడు కదా, మనష్షే, ఎఫ్రాయిములని. This is my personal advice. కాబట్టి ఇది కేవలం నా వ్యక్తిగతమైనటువంటి సలహా We మాత్రమే. are living in Egypt. మనము ఐగుప్తులో నివసిస్తున్నాం, That is the world. అంటే లోకంలో ఉన్నాం. The names of our children also must speak to the people. అంటే మన పిల్లలకి పెట్టిన పేర్లు కూడా ప్రజలతో మాట్లాడేవిగా ఉండాలి. The moment when you say the name of our child, when the others will come to know the meaning of that child, then they will be spoken to even through your name. మన బిడ్డ యొక్క పేరు ఇతరులు వినగానే, ఆ పేరు చెప్పగానే వాళ్ళు కూడా ఆ పేరు ద్వారానే వాళ్ళకి కూడా బోధపడిపోతుండాలన్నమాట. The gospel will be preached. అంటే సువార్త వాళ్ళకి ప్రకటించబడాలి పేర్ల ద్వారా కూడా. In a godless society during the days of Ahab, ఆహాబు కాలంలో నిర్దేవుడుగా ఉన్నటువంటి దినాలవి. they were worshipping idols. విగ్రహాలను పూజిస్తున్నారు. At that time, ఆ సమయంలో Elijah went to Ahab. ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళినాడు. And Ahab must have asked, what is your name? ఆహాబు అడుగుంటాడు, ఎవరయ్యా నువ్వు, నీ పేరేమిటి? I am Elijah. నేను ఏలియా అని. The Lord is God. యెహోవాయే దేవుడు, ఆ పేరుకి అర్థం. Even from the name we can speak. పేరుని బట్టి కూడా మనం మాట్లాడగలం. In a godless society, when everybody is worshipping idols, one man stood, my name is Elijah. నిర్దేవుడుగా ఉన్న సమాజంలో, విగ్రహారాధన పెరిగిపోయిన సమాజంలో ఒక్కడు ఎంత ధైర్యంగా నిలబడినాడు, యెహోవాయే దేవుడు అని అర్థం ఇచ్చే పేరు. I may not be commenting, but when we give worldly names to our children, it pinches my heart. It is personal. నేను వాళ్ళ గురించి వేరుగా మాట్లాడడం లేదు, కానీ క్రైస్తవులు అనేవారు బైబిల్లో పేర్లుగా ఉన్న లోక సంబంధమైనటువంటి పేర్లు పెడతా ఉండి ఆ పేర్లతో పిలువబడటం ఉండ చూచి నాకు బాధ అనిపిస్తా ఉంది. Some of you may be pinched by hearing these words. బహుశా మీలో కొంతమంది ఈ మాటలు వింటూ ఉండగా కూడా మీకు కూడా బాధ కలగవచ్చు. In the house of God, the servants of God, there is no other way for them. Whatever you select, they are giving the name. Many names are outside the Bible. దేవుని యొక్క మందిరంలో దేవుని సేవకులు బైబిల్ తప్ప వారికి ఇంకా వేరే పేర్లు ఉండదు కదా, తప్పదు కదా, అవే పేర్లు పెట్టాలి కదా. కానీ చాలా మంది విషయాల్లో బైబిల్కి వెలుపట పేర్లే పెడుతున్నారు. In the olden days, we were not having that much revelation because we are born and brought up in a pagan country. పురాతన దినాల్లో మనకి అంత ప్రత్యక్షత లేనటువంటి కాలం అది. మనము అట్లాంటి వాతావరణంలో పెరిగినాం, అంత విగ్రహారాధనతో కూడిన. Our parents do not know much about God. తల్లిదండ్రులు కూడా దేవుని గురించి ఎక్కువగా తెలియని దినాలు. That's why they must have given different names. ఆ కారణాన్ని బట్టి బహుశా వేరు వేరు పేర్లు ఏమైనా పెడితే పెట్టుండొచ్చు. But today it is not like that. కానీ ఈ రోజు అట్లా లేదు. We are enlightened. మనం వెలిగించబడ్డాం. And we ourselves will tell that, oh, we know so many things in the Bible. మనమే చెప్తాం కదా, బైబిల్లో చాలా సంగతులు నాకు తెలుసని. And some of the messengers' children also, they are having pagan names. మరి కొంతమంది వర్తమానికుల పేర్లు, వారి పిల్లల పేర్లు కూడా అన్య సంబంధమైన పేర్లు ఉన్నాయి. So don't think otherwise. It is a painful thing for me. For many people, even as the children of God today, in today's culture, we are not giving much importance to the name. ఇంకొకలాగా అనుకోకండి, దయచేసి బాధపడొద్దు. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులుగానే పిలువబడుతున్నారే, కానీ వారు ఈ బైబిల్లోని పేర్లు దైవికమైన పేర్లు కాక లోక సంబంధ పేర్లు పెట్టుకుంటూ చూస్తా ఉన్నాం సమాజంలో. I am so thankful to some of the children who are taking baptism. మరి నిజం కొంతమంది పిల్లలు బాప్తిజంలో సాక్ష్యం ఇస్తున్నారే, వాళ్ళని బట్టి నేను ఎంతో కృతజ్ఞుడనే ఉన్నాను. Without telling their parents also. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా, at the time of laying on hands, హస్త నిక్షేపణ సమయంలో they will tell, వాళ్ళు చెప్తారు, brother, I don't want this name, change my name. అన్న ఈ పేరు నాకు ఇప్పుడు నా పేరు మార్చండి. I am so thankful to God for speaking to them. అంటే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవునికి ఎంతో వందనస్తుడని. Many times we will change the name at their request. అనేక సార్లు చూడండి, వారు అడిగిన కారణాన్ని బట్టే పేరుని మారుస్తూ ఉంటాం. Name speaks of so many things. పేరు, నామము అనేది చాలా విషయాలు మాట్లాడుతుంది. But to say you do not like God's name is an entirely different matter. అయితే దేవుని యొక్క పేరు, నామము ఇష్టం లేదని చెప్పడానికి అది వేరే సందర్భం, వేరే సంగతి. ఇంకా if you reject his name according to the force of this scripture, you are rejecting him. ఆయన నామం తృణీకరిస్తే లేఖనానుసారంగా నువ్వు ఆయననే తృణీకరిస్తున్నావు. You are rejecting his character. ఆయన యొక్క నైజాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు. What we have read in verse 3. 3వ వచనంలో ఏమని చదివినాము? Let them praise thy great and terrible name, for it is holy. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. So we are to praise the name of the Lord. కాబట్టి మనం యెహోవా నామమును స్తుతించాలి. God's name is described in 3 adjectives. చూడండి, దేవుని యొక్క
యొక్క నామము మరొక 3 విధాలుగా కూడా చెప్పబడింది. So his name is great. ఆయన నామము గొప్పది. That is the unfathomed largeness it is written. అంటే దాని అర్థం ఏమిటిది? అది కొలతలేని ఎంతో విశాలమైనటువంటిది. And I thought of explaining all these things. మరి ఈ సంగతులన్నీ కూడా నేను కొంచెం వివరించాలి అనుకున్నాను. But already the time is over. మరి ఇప్పటికే సమయం దాటిపోయింది. So it should be comforting to know that his name is not only great, it is good. చూడండి, ఆయన నామము కేవలం గొప్పది మాత్రమే కాదు, ఆయన నామము మంచిది. కాబట్టి ఇది మనకి ఎంతో ఆదరణ ఇచ్చేది. And also thirdly, it is a holy name. మూడవది ఆయన నామము పరిశుద్ధమైనది కూడా. Why? ఎందుకని? Because all our sins he bore. ఎందుకంటే మన పాపములన్నీ భరించాడు ఆయన. In spite of his holiness, such a great God, he loved a great sinner like me. ఆయన అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడు అయినా గానీ ఘోర పాపి, నాలాంటి పాపిని కూడా ప్రేమించాడు కదా. What Paul says. పౌలు ఏమంటాడు? That is your testimony and my testimony. అదే నీ సాక్ష్యము నా సాక్ష్యం కూడా అదే. Son of God, who loved me and gave himself for me. Galatians 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు. What a God. ఎంత గొప్ప దేవుడు ఆయన. Same is with you also. అది మీ విషయంలో కూడా అదే కదా. So let us worship him always for his holiness and love. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన ప్రేమను బట్టి ఎల్లవేళలా మనం ఆయనను ఆరాధిస్తాం. God is great. దేవుడు గొప్పవాడు. God is good. దేవుడు మంచివాడు. God is holy. దేవుడు పరిశుద్ధుడు. And we at his footstool, let us worship him for his greatness, for his holiness, for his goodness. కాబట్టి మనం ఆయన పాదపీఠం దగ్గర ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క గొప్పతనం, ఆయన మంచితనాన్ని బట్టి ఆయనను మనం ఆరాధిస్తాం. May God help us. దేవుడు మనకి సహాయం చేయనుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు how తండ్రి, gracious God, కృపగల మా దేవా, how great art thou. నువ్వు ఎంత గొప్ప దేవుడు. Great is the Lord and greatly to be praised. నువ్వు గొప్ప దేవుడు, మహోన్నతుడు అయిన దేవుడు. You are a holy God. నీవు పరిశుద్ధుడు. Your greatness we cannot fathom, your holiness we cannot understand. నీ గొప్పతనాన్ని కొలవలేము, నీ పరిశుద్ధతను మేము అర్థం చేసుకోలేము. But you are a good God. అయితే నువ్వు ఎంత మంచి దేవుడు. You are a benevolent dictator. ఓ దేవా, నువ్వు ఎంతో దయార్థమైన ప్రేమగల నియంతవి నువ్వు. O Lord, when we are going astray, O Lord, it looks like as if you are a dictator, but out of love you will put us in the right path. మేము దారి తొలగిపోతున్నప్పుడు నువ్వేదో ఒక నియంతగా అనిపిస్తుందేమో కానీ ప్రేమను బట్టే మమ్మల్ని సరి అయిన మార్గంలో పెట్టడానికేమో సరి చేస్తున్నావు. We bow our heads on thy footstool and we are worshipping thee for thy goodness, for thy greatness, for thy holiness. నీ పాదపీఠం మీద తల వంచి నీ యొక్క మంచితనం, గొప్పతనం, పరిశుద్ధతను బట్టి మిమ్మల్ని పూజిస్తున్నాం. Speak to us more and more. మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. Regarding the names what we are giving to our children, O Lord, especially we may be a bit careful. మా పిల్లలకి మేము పేర్లు పెట్టే విషయంలో ప్రత్యేకించి మేము ఎంతో జాగ్రత్త పడేదానికి సహాయం చేయండి. As Joseph has given, O Lord, wonderful names to his children, Manasseh and Ephraim, in Egypt. O Lord, though his wife is not a believer in the beginning, but he has taken that right determination to give the names of God for his children. ఏ విధంగా యోసేపు ప్రభు ఐగుప్తు దేశంలో ఉన్నా కానీ తన పిల్లలకి ఎంత అద్భుతమైన పేర్లు పెట్టగలిగినాడు. భార్య ఆరంభంలో ఆమె ఒక విశ్వాసి కాకపోయినా కానీ అన్య దేశంలో ఉండి కూడా ప్రభు యోసేపు పిల్లలకి మనషే, ఎఫ్రాయిములు అనే పేర్లు పెట్టాడు. The meanings of those names were speaking to him all the days of his life. ఆ పేర్ల యొక్క అర్థము జీవితకాలం అంతా కూడా మాట్లాడుతూనే They ఉన్నారు. are speaking to us even today after almost 3,000, more than 3,500 years. 3,500 సంవత్సరాలు గడిచిపోయిన ఈనాటికి కూడా ఆ పేర్లు మాతో కూడా మాట్లాడుతున్నాయి. Speak to us, O Lord. ప్రభువా, మాతో మాట్లాడండి. In Jesus' precious name. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.